బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేసులో కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత ఇతర నిందితులకు రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ కేసు కొట్టివేతతో వీగిపోనుంది ఈడీ కేసు. సీబీఐ కేసును ప్రత్యేక కోర్టు కొట్టేయడంతో ఈడీ కేసు నిలబడదని న్యాయవర్గాలు అంటున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ఉదహరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. కవిత సహా 40 మందిని నిందితులుగా చేర్చింది. 2022 సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం సీబీఐ కేసు కొట్టివేయడంతో దాని ఆధారంగా నమోదైన ఈడీ కేసు కూడా నిలబడదని స్పష్టం చేస్తున్నారు అడ్వకేట్లు. మరోవైపు ప్రత్యేక కోర్టు తీర్పుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది సీబీఐ. ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తేనే ఈడీ కేసు కొనసాగే అవకాశం ఉంది. ఇక మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు ఉన్నందునే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు కోర్టును కోరే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఇప్పుడు ఈడీ కేసులు కూడా వీగిపోయే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలకు సంబంధించి ఏమన్నారు అడ్వకేట్స్? సౌజన్య, నిన్న స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఈడీ కేసు వీగిపోయేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా న్యాయవర్గాలకు సంబంధించి ముఖ్యంగా అడ్వకేట్స్ అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2022లో ఒక కేసుకు సంబంధించి విజయ్ మదన్ లాల్ చౌదరికి సంబంధించి ఒక కేసుకు సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ విజయ్ మదన్ లాల్ సంబంధించి ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అంతకంటే ముందు ఏదైతే కేసుని బేస్ చేసుకుని మరొక కేసును నమోదు చేస్తారో ఆ మొదట ఫైల్ చేసినటువంటి కేసు కనుక వీగిపోయినా, లేకపోతే ఆ కేసులో నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు నిర్దోషులుగా కనుక తేలినట్లయితే సెకండ్ ఏదైతే కేసు నమోదు చేస్తారో అది కూడా వీగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా గతంలో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆ రూలింగ్ ని బేస్ చేసుకునే కవితకు సంబంధించి కవిత సహా 40 మందిని ఈడీ ఛార్జ్షీట్ లో పేర్కొంది. వారందరికి సంబంధించి అభియోగాలను మోపుతూ ఇప్పటికే ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేశారు. దానికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు అనేది కూడా నడిచినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా అరెస్ట్ చేశాయి. వారిని చాలా రోజుల పాటు కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా అని అయితే ఏకంగా 500 పైచీలకు రోజులు తన జైల్లో ఉన్నారు. కవిత ఇట్లా చాలా మంది కూడా ఈ కేసుకు సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోవడం, వారిని రిమాండ్కు తరలించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే నిన్న స్పెషల్ కోర్టు సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించి ఏవైతే అభియోగాలు వీరందరిపైన మోపారో మొత్తంగా 23 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వారికి సంబంధించినటువంటి పాత్రలపైన కావచ్చు, ఇప్పటి వరకు సిబిఐ సేకరించినటువంటి వివరాలు వీటన్నిటి కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. అయితే వాటిపైన సుదీర్ఘంగా 45 రోజుల పాటు కూడా విచారణ జరిగింది. ఆ సందర్భంలో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లోపభూయిష్టంగా ఉంది. సరైనటువంటి సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ విఫలమైంది. ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నారో తనపైన శాఖపరమైనటువంటి విచారణ జరిపించాలంటూ కూడా నిన్న స్పెషల్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది అనే దానిపైనే సర్వత్రా ఆసక్తి ఉంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం అయితే మొదట ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మొదట అవినీతికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. అది సిబిఐ కేసు మొదట ఫైల్ చేసింది. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కి సంబంధించి ముఖ్యంగా హవాలా ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయి. వాటిని గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించింది. సౌత్ లాబింగ్ సంబంధించి డబ్బులు ముట్టాయి అనేది ప్రధానంగా ఆరోపణ. ఆ నేపథ్యంలోనే ఈడీ విచారణ అంతా కూడా చేపట్టింది. కాబట్టి ఇప్పుడు ఈడీకి సంబంధించి, ఎందుకంటే సిబిఐకి సంబంధించి వారు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీకి సంబంధించి అదే రూలింగ్ వర్కౌట్ అవుతుందా, దాంతో ఈడీ కేసు కూడా వీగిపోతుందా అనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. లీగల్ గా అడ్వకేట్స్ అయితే మొత్తంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఈడీ కేసు కూడా వీగిపోయేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారైతే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, నిన్న స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు కనుక
స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించినట్లయితే సిబిఐకి సంబంధించినటువంటి కేసు అలాగే ఉంటుంది కాబట్టి అది లైవ్ లో ఉంటే ఈడీ కేసుకు కూడా లైవ్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరొక ఆప్షన్ ఉంది ఈడీ ముందు. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా దర్యాప్తు చేశారు, మనీ లాండరింగ్ జరిగింది అనే దానికి ఆధారాలు అనేది కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసును వేరేగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, హైకోర్టు కనుక స్టే ఇస్తుందా లేకపోతే కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తుందా, దానిపైన ఈ కేసుకు సంబంధించినటువంటి భవితవ్యం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఈ కేసుకు సంబంధించినటువంటి మనుగడ కానీ దర్యాప్తు కానీ కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చినా లేదు హైకోర్టును కానీ పైకోర్ట్స్ ని ఈడీ ఆశ్రయించినప్పుడు ఈడీకి ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపేందుకు అనుమతి కనుక లభించినట్లయితే ఈడీ కేసు అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు జరగని పక్షంలో ఈడీ కేసు నుంచి కూడా వీరందరికీ విముక్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 40 మంది పైన ఆరోపణలు అనేది కూడా ఎదుర్కొంటున్నారు. వారందరికీ కూడా ఊరట అనేది కూడా లభించేటువంటి అవకాశం ఉంది. నిన్న స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కవిత సహా మొత్తంగా 23 మందికి విముక్తి అనేది కూడా లభించింది. సో దాన్ని బేస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఈ కేసు కూడా వీగిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి. సౌజన్య.